ఓకే ఎవ్రీవన్. నేను మీరున్నాచారి లెక్చర్ ఇన్ జువాలజీ. స్టూడెంట్స్ కొంతమంది లాంగ్ క్వశ్చన్స్ ఏంటి ఇంపార్టెంట్ జువాలజీ ఫిఫ్త్ సెమ్ అడుగుతున్నారు. మీరందరూ కూడా ఫస్ట్ అంత క్షుణ్ణంగా చదవడం విద్యార్థి యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఏ విధంగా ఎగ్జామ్లో అడిగితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎవరు కూడా. కానీ ఇంపార్టెంట్ రిపీటెడ్గా వచ్చినాయి, అప్పుడప్పుడు అడగచ్చు అడగకపోవచ్చు. మనకు ఇంపార్టెంట్ అవన్నీ క్షుణ్ణంగా చదివిన తర్వాత నేను చెప్పే క్వశ్చన్స్ను తప్పకుండా మీరు ఫోకస్ ఎక్కువ చేయండి. మీరు ఫోకస్ చేయడం మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇవి ఎక్కువ ఫోకస్, అవి చదివి ఇవి కూడా కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది నా పర్సనల్ ఇంటెన్షన్. జువాలజీ ఫిఫ్త్ సెమ్ యానిమల్ బయోటెక్నాలజీ అంటే ఇమ్యునాలజీ అండ్ యానిమల్ బయోటెక్నాలజీ. దీంట్లో మనకు 4 యూనిట్స్ ఉంటాయండి. ఈ 4 యూనిట్స్లో ఫస్ట్ 2 యూనిట్లు ఇంపార్టెంట్, సెకండ్ 2 యూనిట్లు ఇంపార్టెంట్ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ క్వశ్చన్ చూద్దామండి. అన్ని బుక్ మొత్తంలో లాంగ్ క్వశ్చన్ చూద్దాం. సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, లింఫాయిడ్, లింఫోసైట్స్, ఫాగోసైట్స్, యాక్సిలర్ సెల్స్, లింఫోసైట్స్లో టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ అండ్ న్యాచురల్ కిల్లర్ సెల్స్, ఇట్లా మోనోసైట్స్, ఫాగోసైట్స్, పాలిఫాగోసైట్స్, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ డీటెయిల్ స్టడీ అండి సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. తర్వాత ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లింఫాయిడ్ ఆర్గన్, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్, సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్. దాన్ని ఫోకస్ చేయండి. షార్ట్ రావచ్చు, లాంగ్ రావచ్చు. దాని తర్వాత మనం ఏంటంటే టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ, ఇన్నేట్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ, న్యాచురల్ ఇన్నేట్ ఇమ్యూనిటీ, అట్లా ఆ విధంగా ఒక చార్ట్ ఉంది. దాన్ని మీరు బాగా చదవండి. నేను యూట్యూబ్లో కూడా పెట్టేసిన, అది కూడా చూడండి. దాని తర్వాత ఇమ్యూనోగ్లోబులిన్ స్ట్రక్చర్, యాంటీబాడీస్, అండ్ దాన్ని ఇంకేమనొచ్చు యాంటీబాడీస్ అనొచ్చు. దాన్ని ఐజీ స్ట్రక్చర్స్, ఐజీఏ, ఐజీజీ, ఐజీఈ, ఐజీఎం, ఐజీడి అనేది ఉంటుంది. ఆ స్ట్రక్చర్స్ తప్పకుండా చదవండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా. తర్వాత యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అంటే మన బాడీలోకి యాంటీజెన్స్ ఎట్లా వస్తున్నాయి, యాంటీబాడీస్ ఎట్లా రియాక్షన్ చేస్తున్నాయి అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దాంతోపాటుగా నెక్స్ట్ ఏంటంటే మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ అనే టాపిక్ చూడండి. అది కూడా ఇంపార్టెంట్ టాపికే. నెక్స్ట్ హైపర్ సెన్సిటివిటీ, అది కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. హైపర్ సెన్సిటివిటీ అంటే యాంటీజెన్స్ మన బాడీలో పోయినప్పుడు యాంటీబాడీస్ రియాక్షన్ జరగడం ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. సమ్ టైంలో ఏంటంటే టైప్స్ ఉంటాయి, యాక్టోసైటీ 1, 2, 3, 4 ఇట్లా ఉందని కూడా చూడండి. ఇదే కాకుండా నెక్స్ట్ యానిమల్ బయోటెక్నాలజీ అంటే ఏంటి, యానిమల్ బయోటెక్నాలజీ లోపల ఉండే మనకు స్కోప్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఏంటి, మనం ఎట్లా యూజ్ అవుతుంది అనేది మెడిసిన్గా కానీ మనకు వ్యాక్సిన్ ఎట్లా వచ్చినాయి, తర్వాత అగ్రికల్చర్ ఫీల్డ్ ఎట్లున్నది, అట్లా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి చూడండి. నెక్స్ట్ స్టెమ్ సెల్స్ ఏంది, స్టెమ్ సెల్స్ టైప్స్ ఏంది, ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఎట్లా యూజ్ అవుతుందని చూడండి. దాంతోపాటుగా నెక్స్ట్ వన్ ఏంటంటే దాంతోపాటుగా మెయిన్ ఇంపార్టెంట్ ఏం చేస్తారంటే దాంతోపాటుగా మీరు ట్రాన్స్జెనిసిస్ యానిమల్ ఏంటి, గూట్, ఇట్లా అదొకటి మీరు చూడండి. హైబ్రిడోమా టెక్నాలజీ ఎట్లా వచ్చింది చూడండి. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటుగా మనకు ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఉంది కదా, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ మీరు చూసేస్తే అయిపోతుంది. దాంతోపాటుగా యానిమల్ బయో రియాక్టర్స్ అంటే ఏందో అది కూడా చూడండి. ఇవన్నీ కూడా లాంగ్ క్వశ్చన్స్ అండి. ఇక లాంగ్ క్వశ్చన్స్ క్షుణ్ణంగా చదివితే మనకు 50-60% షార్ట్ కూడా ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా మనకు మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని షార్ట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఏందో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అందులో హెచ్ఐవి ఎయిడ్స్ అనేది అంటే ఏంటో ఒక షార్ట్ క్వశ్చను. అదేవిధంగా క్లోనింగ్ అంటే ఇంకొకటి మీ లాంగ్ క్వశ్చన్లో రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటే ఏంటి, రికాంబినెంట్ వెక్టర్స్ ఏందో కూడా మనకు లాంగ్ క్వశ్చన్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు ఉంటుంది. అదేవిధంగా మనకు హెచ్ఐవి ఎయిడ్స్ ఏంది, హెప్టోన్స్ ఏంది, అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంది, తర్వాత ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే ఏంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ షార్ట్ క్వశ్చన్ కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటుగా షార్ట్ క్వశ్చన్లు ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లాంగ్ రావచ్చు, షార్ట్ రావచ్చు. దాంతో పీసీఆర్, పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఏంటిది, రికాంబినెంట్ ఇన్సులిన్ అంటే ఏంది, రికాంబినెంట్ హ్యూమన్ గ్రోత్ అంటే ఏంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు అప్లికేషన్ ఆఫ్ హైబ్రిడోమా టెక్నాలజీ ఏంటండి. ఇవన్నీ కూడా మనకు షార్ట్లో వస్తున్నాయండి. ఇటు లాంగ్ ఇటు షార్ట్ బ్యాలెన్స్ చేసుకుని మంచిగా చదవండి. మీరు ఫిఫ్త్ సెమ్ కాబట్టి బాగా స్కోర్ చేసి మీరు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ మీరు అరుణాచారి. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ ఇంపార్టెంట్ వన్స్ అగైన్ లాంగ్ క్వశ్చన్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ, సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ ఏంటంటే లింఫాయిడ్ ఆర్గన్స్, నెక్స్ట్ వన్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్, యాంటీబాడీస్ నెక్స్ట్ క్వశ్చన్,
ఐజీ స్ట్రక్చర్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మేజర్ కంప్యూటర్ కాంప్లెక్స్, ఎనిమల్ బయోటెక్నాలజీ, స్కోప్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ, అండ్ ఆఫ్టర్ దట్ స్టెమ్ సెల్స్, అండ్ ఆఫ్టర్ దట్ ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ తర్వాత హైబ్రిడ్ టెక్నాలజీ, రికమెండెడ్ డిఎన్ఏ టెక్నాలజీ అప్లికేషన్స్, అండ్ ఆఫ్టర్ దట్ వెక్టర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెక్టర్స్ అది. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ ఏంటంటే వెక్టర్స్ అయిపోయిన తర్వాత ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, స్టెమ్ సెల్స్, బయోరియాక్టర్స్. ఇవన్నీ మీరు చూసుకొని చదివితే 78% షార్ట్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ మీకు యూజ్ అవుతుంది, మీరు సక్సెస్ఫుల్గా రాయగలుగుతారు. ఈ మధ్యలో చెప్పిన షార్ట్ క్వశ్చన్స్ కూడా హెచ్ఐవి, ఎప్టోన్స్, ఆ తర్వాత యాంటీజెన్ అంటే ఇది, యాంటీబాడీస్ అంటే ఏంటి, తర్వాత ఇట్లా మనకు నేను చెప్పిన డిస్కస్ చేసిన ప్రీవియస్ ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా గుర్తుపెట్టుకొని చదవండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు తప్పకుండా సక్సెస్ సాధించండి, మంచి స్కోర్ పొందాలని ఆశిస్తూ మీ రమణాచారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మొత్తం చదవాలి, ఇవి ఎక్కువ ఫోకస్ చేయాలి అంతే. థ్యాంక్ యూ.